తెలంగాణలో ఉష్ణోగ్రతలు నేటి నుంచి మరింత పెరగబోతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా వేడి నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో మాత్రం అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. అకాల వర్షాలు రైతుల పంటలకు నష్టం కలిగించాయి. మొక్కజొన్న, వరి పంటలు తడిసి ముద్దయ్యాయి. పంట నష్టంపై అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడలేవు మరి ఒక పక్క తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఈ రోజు నుంచి కూడా మరింత పెరగబోతున్నాయని చెప్తున్నారు. దాదాపుగా 40 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మరొకటి ఏంటంటే పలు జిల్లాల్లో ఇప్పటికే అకాల వర్షాలు కూడా నమోదయ్యాయి. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రైతులు ఆ పంటను ఆరబోసుకున్న తర్వాత లేదంటే కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన తర్వాత అకాల వర్షాల కారణంగా పంట మొత్తం నష్టపోయినటువంటి సిచ్యువేషన్. ఆ వడ్లు కూడా పూర్తిగా మొలకలు వచ్చి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కొన్ని జిల్లాల్లో ఇంకా ఉష్ణోగ్రతలు పెరగచ్చు, 40 డిగ్రీలకు పైనే ఉండొచ్చు అనే ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంటే కొన్ని జిల్లాలు ఇప్పటికే అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్తోంది. దాదాపుగా మార్చి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇటు ఏప్రిల్ మొదటి వారం నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అయితే భయపడ్డ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతోటి కొంత ఎండవేడి నుంచి తెరిపి ఇచ్చినప్పటికీ కూడా ఇటు పట్టణ ప్రాంతాల వాసులకు కొంత ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగినప్పటికీ కూడా రైతులు మాత్రం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలతోటి ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటలు పూర్తిగా తడవడంతో అయితే కన్నీటి పర్యంతమైన సిచ్యువేషన్స్ అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా ఇటు కొనుగోలు కేంద్రాలకు కూడా ధాన్యాన్ని మొక్కజొన్న పంటలను తీసుకొచ్చి 30 రోజుల నుంచి 40 రోజులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే అకాల వర్షాలతో కూడా పూర్తిగా తాము పంట నష్టపోయామంటూ కూడా రైతులు అయితే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా తాము సెంటర్లు తీసుకొచ్చినటువంటి పంటలు తడిసి ముద్దయ్యా అంటూ కూడా రైతులైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తడిసినటువంటి పంటలను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా రోడ్లకి కూడా రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసినటువంటి సిచ్యువేషన్ మాత్రం కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని మొక్కజొన్నలలో తీసుకొచ్చినప్పటికి కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడ్డారు. ఇటు యూరియా బస్తా కొనాలన్నా కూడా అధికారుల కార్లు పట్టుకునే పరిస్థితి వచ్చింది. తాము ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలు నమ్ముకోవడానికి కూడా అధికారుల కార్లను పట్టుకోవాల్సి వస్తుందంటూ కూడా రైతులు కూడా ఫైర్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సాధారణంగా ఖరీఫ్ తోటి పోల్చుకుంటే మాత్రం రబీ సీజన్ లో సన్న బియ్యానికంటే ఎక్కువ మొత్తంలో రైతులు దొడ్డు బియ్యాన్ని అయితే పండిస్తూ ఉంటారు. అయితే ఈ దొడ్డు బియ్యాన్ని కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేయడంతో పూర్తిగా రైతులు అయితే నష్టపోయారు. గత నెలలో కురిసినటువంటి అకాల వర్షంతో కూడా పూర్తిగా సగానికి సగం పంటలు అయితే పూర్తిగా పంట చెల్లల్లో పంటను కోల్పోగా మిగిలినటువంటి ధాన్యాన్ని కావచ్చు, మొక్కజొన్న పంటలను కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చినా కూడా సకాలంలో కొనుగోలు చేయలేదు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 100 ఎకరాల్లో పంటలు అగ్నికి ఆవుతవడంతో కూడా రైతులు కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితులు అయితే మనం చూసాం. అయితే గత 2 రోజుల నుంచి పట్టణ ప్రాంత వాసులకి కొంత ఎండవేడి నుంచి ఉపశమనం కలిగినప్పుడు కూడా ఈ రోజు నుంచి మరలా 40 డిగ్రీల కంటే ఎక్కువ మొత్తంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎండలు నమోదవుతాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
సింగరేణి గనులు విస్తరించున్నటువంటి మంచిర్యాల, అస్మాబాద్, కోల్ బెల్ట్ ప్రాంతాలు అయితే పూర్తిగా నిప్పుల కొలమిని కనిపిస్తున్నాయి. సాధారణంగా మిగతా జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 2 నుంచి 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటాయి. దీంతో కోల్ బెల్ట్ ప్రాంతం అయితే ప్రాంత ప్రజలైతే బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇటు సింగరేణి కార్మికులు కూడా గైరాజరు అవడంతో కూడా సింగరేణి యాజమాన్యం కూడా ఈసారి ఏడాది అనుకున్నంత మేర ఉత్పత్తి సాధించే అవకాశాలు కూడా కొంత తక్కువనే కనబడతా ఉన్నాయి. మరోవైపు సింగరేణి కార్మికులకు అందించాల్సినటువంటి సదుపాయాలు కూడా కల్పించడం లేదంటూ సింగరేణి కార్మిక సంఘాలు కూడా సింగరేణి యాజమాన్యంపై ఇటు ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం సింగరేణి కార్మికులకు కింద అంటే ఇటు జీతంతో కూలిన లివ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు మాత్రం ఇప్పటికే ఎండలు అయితే దంచిపడుతా ఉన్నాయి. 50 డిగ్రీల కంటే ఎక్కువ కూడా నమోదైనప్పటికీ కూడా సింగరేణి ఇటు ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ఓవైపు ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతులు తమ పంటల్లో వర్షార్పణ అవడంతో అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇటు అధికారులు కావచ్చు, అంటే ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు, డిఆర్డిఏ అధికారులు అయితే ప్రస్తుతానికి కొనుగోలు సెంటర్ లోకి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ధాన్యం నిల్వలు చూస్తా ఉన్నారు. అంతేకాకుండా కొనుగోళ్లు సకాలంలో జరిపించడానికి కూడా అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నప్పటికీ కూడా ఇటు గన్ని బ్యాగ్ల కొరత ఉండడం, ఇటు లారీల కొరతతో అయితే ఇటు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేని పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరోవైపు సిఎంఆర్ బియ్యం ఇటు కేటాయించడంలో కూడా మిల్లర్లు దోపిడీకి గురి చేయడంతో దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10ల సంఖ్యలో మిల్లులు అయితే బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ మిల్లులన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లడంతో కూడా ధాన్యం కొనుగోలు చేస్తే వాటిని తరలించడం కూడా అధికారులకు కష్టమైన పరిస్థితులు. ప్రస్తుతానికి మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతు వేదికలతో పాటు గోదాంల వద్దకైతే ఇటు అధికారులు వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నారు. ఒక ఇటు గోదాంలు రైతు వేదికలు కూడా ఆ స్టాకులను పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి కూడా. కేవలం లారీలే కాదు, ట్రాక్టర్లలో కూడా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇటు రైస్ మిల్లులు, రైతు వేదికలతో పాటు ఇటు గోదాంలో కూడా నిల్వ చేయడానికి అయితే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. రైతుల వద్ద నుంచి అయితే రైతు సంఘాల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. కేవలం గత 40 రోజుల క్రితం మేము కొనుగోలు కేంద్రాలకు పంటలను తీసుకొచ్చాము, సకాలంలో ధాన్యాన్ని కానీ మొక్కజొన్న పంటలను కానీ కొనేదింటే ఎక్కడ కూడా తడిసే ఇబ్బంది లేకపోవు, తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు అయితే ఉండకపోవు. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి అంటూ రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం 2 రోజుల క్రితం అయితే చూస్తాం, ఆదిలాబాద్ మార్కెట్ లో మొక్కజొన్న పంటను తీసుకొచ్చి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు కొనుగోలు చేయకపోవడంతో ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చూసినటువంటి భారీ వర్షానికి కూడా ఇటు కాంట వేసిన బస్తాలతో పాటు మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి మొక్కజొన్న పంట కూడా పూర్తిగా తడిసి ముద్దగా ఇటు మార్కెట్ యార్డ్ చేరుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అయితే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తడిసినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలంటూ కూడా అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం వరి, మొక్కజొన్న పంటలు వేసినటువంటి రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మొక్కజొన్న పంటను కొనుగోలు చేసినప్పటికి కూడా గోదాముల వద్దకు తీసుకెళ్తే గోదాముల్లో ఇటు లారీలు అన్లోడ్ చేసుకోవడంతో ఇటు రోడ్డు పైన కూడా కిలోమీటర్ల మేర వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒకటే ఇటు రైతుల నుంచి కానీ రైతు సంఘాల నుంచి కూడా ప్రతిపక్షాల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ధాన్యాలను కొనుగోలు చేయాలి, తడిసినటువంటి పంటలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటే కూడా అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇటు ప్రతిపక్షాలు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.